అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై దుండగుడు మరొకసారి కాల్పులు చేసే ప్రయత్నం చేసిండు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ట్రంప్ మీద కాల్పులు జరగడం ఇది మూడోసారి అని చెప్పొచ్చు. గతంలో అమెరికా ఎన్నికల సందర్భంగా పెన్సిల్వేనియాలో ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తుండగా ఒక దుండగుడు ఆయన మీద కాల్పులు జరిపితే కొన్ని బుల్లెట్లు ఆయన చెవిలో నుండి కూడా దూసుకెళ్ళి తీవ్రంగా గాయపడ్డటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం. మరి పేరుకే అమెరికా ప్రపంచాన్ని శాసిస్తుంది, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి భద్రతా వ్యవస్థ మా దగ్గర ఉంటుందని చెప్పుకుంటారు. మరి దాదాపు మనం నిన్న చూసుకున్నట్లయితే అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ వైట్ హౌస్ పక్కనే ఉన్నటువంటి హిల్టన్ హోటల్లో దాదాపు 2500 మంది అతిథులకు అమెరికాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు, అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులకు ఇచ్చినటువంటి విందులో ట్రంప్ మీద కాల్పులు జరపడానికి దుండగుడు ప్రయత్నం చేయడంతో అమెరికాకు సంబంధించినటువంటి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఆయనను అదుపులోకి తీసుకొని అదేవిధంగా అధ్యక్షుడిని వైస్ ప్రెసిడెంట్ని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తుంది. ఒకసారి చూడవచ్చు ఎంత దారుణంగా ఉంది సిచ్యువేషన్ అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి చూసుకోవచ్చు. చూడండి ఒకసారి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ని గల్లవట్టి లాక్కెళ్ళిపోతున్నారు అక్కడ నుంచి భద్రతా సిబ్బంది. చూడవచ్చు ఒకసారి ఇక్కడ అధ్యక్షుడిని కూడా రెస్క్యూ చేస్తున్నారు భద్రతా సిబ్బంది. చూడవచ్చు మొత్తం హోటల్ని మొత్తం భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. మరి ఎందుకు ఈ రకంగా జరుగుతున్నాయి, అమెరికాలో ఏమైపోతున్నది, ప్రపంచ దేశాలని శాసిస్తా అందరినీ నా గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తా అని అజమాయిషి చేసేటటువంటి అధ్యక్షుడు మరి ఆయన భద్రతా వ్యవస్థ ఏమైపోయినట్లు ఒకసారి చూడవచ్చు. ఇదే దుండగుడు దాడులకు పాల్గొన్నది. చూడవచ్చు ఒకసారి అక్కడ ఉన్నటువంటి అతిథులు మొత్తం టేబుళ్ళ కింద కుర్చీల కింద దాక్కొని వాళ్ళ ప్రాణాలని కాపాడుకునే ప్రయత్నం చేసిండ్రు. అదేవిధంగా అదే హోటల్లో ఆ సమయంలో ట్రంప్ కూడా కేఏ పాల్ కూడా ఉన్నట్లు మనకు కొంత సమాచారం అయితే వస్తున్నది. చూడవచ్చు కాల్పుకల్లా కన్నా కొన్ని క్షణాల ముందు డొనాల్డ్ ట్రంప్ చూడండి అక్కడికి వెళ్ళి ట్రంప్ని భద్రతా సిబ్బంది తీసుకెళ్ళిపోతారు. రెస్క్యూ చేసే క్రమంలో ఆయన కింద కూడా పడ్డట్లు తెలుస్తున్నది. అసలు ఏమవుతున్నది ఒకసారి చూద్దాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న భద్రతా సిబ్బంది ట్రంప్పై అత్యాయత్నం. వాషింగ్టన్లోని హిల్టన్ హోటల్లో వైట్ హౌస్ కరెస్పాండెంట్ల విందులో ఘటన. కార్యక్రమంలో ట్రంప్, మెలానియా వాన్స్, ఉషా ఎగ్సెత్, రూబియో తదితరులు. హాల్లో 2500 మందికి పైగా అతిథులు. హోటల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన దుండగుడు భద్రతా చెక్ పాయింట్ వద్ద కాల్పులు. వెంటనే ట్రంప్ను, వాన్స్ దంపతులను సురక్షిత ప్రాంతానికి తరలించిన అధికారులు. ఎదురు కాల్పులు జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాలిఫోర్నియాకు చెందిన థామస్గా గుర్తింపు. నేను అదే హోటల్లో ఉన్న కేఏ పాల్. నేను ఎవరికి భయపడుతూ బతికే రకం కాదు. అధ్యక్ష పదవి ప్రమాదాలతో కూడుకున్నదని తెలుసు. అధికారులు అద్భుతంగా పనిచేశారు. మాకు అసాధారణ భద్రత అవసరం. ట్రంప్ అమెరికా అధ్యక్షుని మీద పలుమార్లు హత్యకు సంబంధించినటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నది. మరి అది ఎందుకు జరుగుతున్నది, ఏ భద్రతా లోపం ఉన్నది అనేటటువంటి విషయాన్ని కూడా మనము చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇది మూడోసారి ట్రంప్పై అత్యాయత్నం జరగడం. ఇది మూడోసారి. 2024 సెప్టెంబర్లో పెన్సిల్వేనియాలోని బట్లర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్పై దుండగుడు కాల్పులు జరిపాడు. నాటి ఘటనలో ఒక తూట ఆయన చెవికి తగులుతూ వెళ్ళింది. ఆ ఘటన జరిగి 2 నెలల తర్వాత ఫ్లోరిడాలోని గోల్ఫ్ కోర్సు వద్ద ఆయుధంతో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు గుర్తించారు. ఓ ఏజెంట్ అతనిపై కాల్పులు జరిపారు. ట్రంప్ను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి భద్రతా వ్యవస్థ మా దగ్గర ఉంటుందని ఏతులు చెప్పుకునేటటువంటి ట్రంప్ మరి ఎందుకు ఈ రకంగా జరుగుతున్నది? కాబట్టి ట్రంప్ మీ ఏతులు బంద్ చేయండి, మీ అధికారులు చక్కగా పనిచేస్తలేరు, దాన్ని గుర్తించుకోండి. అత్యంత భద్రత కొన్ని కోట్ల రూపాయలు ప్రతిరోజు కేవలం అధ్యక్షుని ఉపాధ్యక్షుని భద్రత కోసమే వెచ్చిస్తున్నారు. మరి అంత భద్రతా వ్యవస్థ కలిగినటువంటి అధ్యక్షుని మీద ఎందుకు కాల్పులు జరుగుతున్నది, ఎక్కడ లోపం జరుగుతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న వైట్ హౌస్ కరెస్పాండెంట్ల విందులో కాల్పుల కలకలం సృష్టించాయి. వాషింగ్టన్లో శ్వేత సౌధం సమీపంలోని హిల్టన్ హోటల్లో ఏటా ఈ విందు ఏర్పాటు చేస్తారు. శనివారం రాత్రి జరిగిన విందుకు అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్ సహా పలువురు నేతలు, జర్నలిస్టులు, ప్రముఖులు దాదాపు 2500 మంది హాజరయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటల సమయంలో అందరూ విందు ఆరగించేందుకు సిద్ధమవుతుండగా ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించింది. ఆ సమయంలో వైట్ హౌస్ కరెస్పాండెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు జియాంగ్తో ట్రంప్ మాట్లాడుతున్నారు. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, ఇతర భద్రతా సిబ్బంది విందు జరుగుతున్న హాల్లోకి ప్రవేశించి ట్రంప్, మెలానియా వాన్స్, ఉషా వాన్స్, రక్షణ మంత్రి పీటీ ఎగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాల్పుల శబ్దం వినిపించడం, భద్రతాధికారులు రావడంతో వందలాది మంది అతిథులు ఆహాకారాలు చేస్తూ పరుగులు పెట్టారు. చాలామంది ప్రాణభయంతో డిన్నర్ టేబుల్ల కింద దాక్కున్నారు. 5 నుంచి 8 రౌండ్ల కాల్పుల శబ్దం వినిపించినట్లు విందులో పాల్గొన్న వారు తెలిపారు. కాగా ఏటా జరిగే శ్వేతా సౌధం మీడియా కరెస్పాండెంట్ల విందుకు అధ్యక్షుడి హోదాలో ట్రంప్ హాజరవడం ఇదే తొలిసారి. మొట్టమొదటిసారిగా ట్రంప్ ఈ కార్యక్రమానికి హాజరైందంట. కాల్పుల మోత అయితే మోగింది. మరి చూద్దాం ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఎందుకు జరిగింది అనేటటువంటి విషయాన్ని కూడా చూడాలి. ఎవరి థామస్ విందులో కాల్పులకు పాల్పడిన నిందితుడు కోల్ థామస్ అలెన్ 31 ఉన్నత విద్యావంతుడు కావడం గమనార్హం. అతను కాలిఫోర్నియాలోని టోరెన్స్ ప్రాంతవాసి అని పోలీసులు గుర్తించారు. థామస్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 2017లో మెకానికల్ ఇంజనీర్లో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం కాలిఫోర్నియాలో స్టేట్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ పూర్తి చేశాడు. 2018లో ఓ వీడియో గేమ్ను తయారు చేశారు. ఇటీవల మరో గేమ్ను అభివృద్ధి చేస్తున్నట్లు లింక్డ్ఇన్లో వెల్లడించారు. 2014లో జెట్ ప్రొపెల్షన్ ల్యాబ్లో నాసా నిర్వహించిన పెలోసి ప్రోగ్రాంలో కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం టెస్ట్ ప్రిపరేషన్లో ట్యూటరింగ్ కంపెనీ C2 ఎడ్యుకేషన్లో టీచర్గా పనిచేస్తున్నట్లు ప్రొఫైల్లో ఉంది. థామస్ డెమోక్రాటిక్ పార్టీకి సానుభూతిపరుడని సమాచారం. కమలా హారిస్ అధ్యక్ష ప్రచారానికి $25 విరాళం కూడా ఇచ్చినట్లు ఎన్నికల సంఘం రికార్డులో ఉంది. ఆపోజిట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నత విద్యావంతుడే ఈ దారుణానికి పాల్పడినట్లు అమెరికా సీక్రెట్ సంస్థ ఏజెంట్లు అయితే గుర్తించినట్లు తెలుస్తున్నది. మరి ఆ సందర్భంలో మన కేఏ పాల్ కూడా అదే హోటల్లో ఉంటున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఉన్నాడా లేదా, ఎందుకంటే ఆయన కొన్ని ఇటువంటి బాగా ప్రచారం చేసుకుంటాడు. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేటటువంటి విషయం. ఇది చూస్తూనే ఉండండి SN TV.